ఉదయకాలం శుక్రవార దినం ఉపవాస ప్రార్థనా దినం. 12 ఏళ్ల వయసులో ప్రభు నాకు ఇచ్చిన ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవదేవునికి నేను వందనస్తురాలనై ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు రావటం జరిగింది. ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు రావటం జరిగింది. నా హృదయంలో ప్రభు ఒక గొప్ప భారాన్ని పెట్టారు. అది మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ దినం నేను మీ దగ్గర రావటం జరిగింది. ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథంలో నుండి ప్రభు నాతో కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాపరులు ఎలా ఉండాలి, కాపర్లు చెదిరిపోయిన గొర్రెలను తీసుకురావాలి, వాటికి బాగా మేతను పెట్టాలి, బలంగా వాటిని పెంచాలి, పచ్చిక బయళ్లలో వారిని పరుండ చేయాలి అని కావలివాడైన కాపరి రాత్రింబవళ్ళు మెళుకుతో ఉండి మొరపెట్టాలి అనే విషయాలను ప్రభు నాతో పదే పదే మాట్లాడుతూ వచ్చారు. 2014 సంవత్సరం చికాగో పట్టణంలో శాంసన్ బూదాలా అనే పాస్టర్ గారి ఇంట్లో నేను ఉన్నప్పుడు ఈ విషయాన్ని మేము ఇరువురం చాలాసేపు డిస్కషన్ కూడా చేయటం జరిగింది. ఆ దినం నుండి కూడా ఈ దినం వరకు ప్రభు కాపర్ల విషయంలో ఒక గొప్ప కలవరం, వేదన, బాధ నా హృదయంలో పెట్టారు. ఈ దినం మనం చూస్తున్నాం ఎంతమంది సేవకులు చనిపోతున్నారు. వాట్సాప్లో 2500 మంది వెంటిలేషన్లో పాస్టర్స్ ఉన్నారని పెట్టారు. ఈ దినం హైదరాబాదులో గొప్ప సేవకుల యొక్క సమాధి కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి దినం ముందు కరీంనగర్లో, మొన్నటి దినం ముందు గుంటూరులో, ఇలా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సేవకులు చనిపోయారు. గొప్ప సేవకులను మనం పోగొట్టుకుంటున్నాం. అయితే ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు కాపర్ల గురించి, ఇశ్రాయేల్ ప్రజలను గురించి చాలాసార్లు దేవుడు మాట్లాడాడు. ఎంతో మనోవేదనతో, దుఃఖంతో యెహెజ్కేలు ప్రవచనాలను ఇశ్రాయేల్ ప్రజల కొరకు, కాపర్ల కొరకు ప్రవచించాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు యాజకుడిగా ఉన్నాడు. యూదా చరిత్రలో మిక్కిలి చీకటి కాలమైన 70 సంవత్సరముల బబులోను చెరలో దేవుని కొరకు విరోధమైన దేశంలో బబులోను నందు తన ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనము చేయబడక ముందు బబులోనుకు కొనుపోబడిన ఈ ప్రవక్త దర్శనాలు, ఉపమాన రూపంగా చెరలోనున్న ప్రజలకు ప్రవచనాలు పలికాడు. ఎంతగానో అని హెచ్చరించాడు. హృదయాలను త్రిప్పుకోమని బతిమాలాడు. కానీ ఆ ప్రజలు వినలేదు, చెరలోనికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వదలలేదు. చెరలో కూడా ప్రవక్త వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. విరోధ దేశమైన అన్ని దేశంలో కూడా ధైర్యంగా ప్రభు తనకు అప్పగించిన పనిని చేశాడు. యెహెజ్కేలు అనగా దేవుడు బలపరుచును అని అర్థం. యెహెజ్కేలు అనే పేరుకు అర్థం దేవుడు బలపరుచును. తన ప్రవచన పరిచర్యకు
పిలిచిన ప్రభువు అతనిని బలపరిచినట్లుగా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తాం. ఈ దినం నా యొక్క అంశము యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. మనోదుఃఖముతో యెహెజ్కేలు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులేమి దుష్టులేమి నీలో ఎవ్వరూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. చూడండి, ఇది నాన్న దేవుని సేవకులు పరిశుద్ధులు ఎందరో చనిపోతూ ఉన్నారు. దుష్టులు చనిపోతున్నారు. కారణం ఏమిటి? దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు. నీతిమంతులేమి దుష్టులేమి అందరినీ నేను నిర్మూలన చేయాలని నా ఖడ్గాన్ని దూశాను, నా ఖడ్గాన్ని వరలో నుండి తీశాను, నేను బయలుదేరాను అంటున్నాడు దేవుడు. అదే యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమగును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరసమగును లేక నీరగును అని రాయబడి ఉంది అక్కడ. ఇప్పుడు మనకి అదే కదండి మిగిలింది. ఆంధ్ర రాష్ట్రం ఏంటి, భారతదేశం ఏమిటి, ప్రపంచ దేశాలు ఏమిటి, అందరి గుండెలు కరిగిపోతున్నాయి, అందరి చేతులు వణుకుతున్నాయి, అందరి మనసులు అధైర్యపడుతున్నాయి, అందరి మోకాళ్ళు బలహీనమైపోయాయి కదా. ఈ వార్తలు మనం వింటున్నాం. కుప్పలుగా వేసి ప్రజలను కాల్చడం, వెంటిలేషన్స్లో ప్రజలు ఆక్సిజన్ అందక చనిపోవటం, బెడ్స్ లేక, సరైన ట్రీట్మెంట్ అందక రోడ్ల మీద, ట్రైన్లలో, బస్సుల్లో, గృహాలలో కళ్ళ ముందు ప్రియులు మాయమైపోతూ ఉంటే గుండె కరిగిపోవట్లేదా? చేతులు బలహీనమైపోవట్లేదా? మనసు అధైర్యపడటం లేదా? ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన భూమిని మొత్తగా అది కరగిపోవును, అందులో నివాసులందరూ ప్రలాపింతురు. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. ఆయన మొత్తాడు భూమిని, అందులో నివాసులందరూ ప్రలాపిస్తున్నారు. చూడండి, ఏ ఇంట్లో దుఃఖం లేదు, ఏ ఇంట్లో కలవరం లేదు, ఏ ఇంట్లో భయం లేదండి. ప్రతి ఒక్కరి గృహంలో కలవరం, భయం, ఆందోళనతో మనం నిండున్నాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా దేవుడే చేస్తున్నాడు. చాలామంది అపవాది చేస్తున్నాడు, అపవాదికి దేవుడు అధికారం ఇచ్చాడు. నిజమే, అపవాదికి దేవుడు అధికారం ఇచ్చాడు ఈ పనిని చేయమని. ఎందుకంటే ఆయన మాట మనం విననప్పుడు దేవుడు శత్రువులకు అప్పగిస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన మాట విననప్పుడు శత్రువులకు అప్పగించాడు. వారు పక్కలో బల్లెంలాగా 20 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును బాధ పెట్టారు. వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విన్నాడు. అలాగే దేవుని మాట మనం వినట్లేదు కనుక ఇప్పుడు ఆ ఘట సర్పమైన అపవాదికి దేవుడు మనల్ని అప్పగించాడు. మన పండుగ దినాలు ఏమైపోయాయండి? ప్రలాపాలుగా మారిపోయాయి కదండి. పండుగ దినాలు ఉన్నాయా? లాస్ట్ ఇయర్ ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు. ఏదో దేవుని మహాకృపను బట్టి మొరపెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకున్నాం, అంతే. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మన పండుగ దినాలు మన దుఃఖ దినాలుగా, మన పాటలు ప్రలాపాలుగా దేవుడు ఎందుకు మారుస్తున్నాడంటే, దేవుడు చెప్పిన మాట మనం వినలేదు కనుక. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును. చూడండి, కుప్పలుగా, గుట్టలుగా శవాలను తీసుకెళ్ళి ఒకే చోట వేసి కాలుస్తున్నారు. ప్రతి చోట, ఈ చోట శవము లేదు, ఈ చోట శవం ఉంది అన్నట్లుగా ఉందా? ప్రతి చోట శవముల లెక్క ఎక్కువైపోతుంది. ప్రతి పట్టణంలో, గ్రామంలో, దేశంలో, సిటీస్లో. ఇవన్నీ కూడా 1000 సంవత్సరములకు పూర్వమే ప్రభు వ్రాయించారు. అలాగే ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో,
వారు ఘోర మరణము నందుదురు. వారిని గూర్చి రోధించువారు వారిని గూర్చి రోదన చేయబడదు. పాతి పెట్టబడక పెంటవలే పడవేయబడుదురు. ఎంత సత్యమండి ఇది. ఘోరమైన మరణాన్ని నొందుతున్నాం కదా. ఒక క్షణంలో ఊపిరి ఆగిపోయి నడుస్తున్న మనిషి మాట్లాడుతున్న మనిషి, ఆరోగ్యంగా సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళిన మనిషి శవమై రావట్లేదా? ఇది ఘోర మరణము కాదా? వాటి గురించి రోధించేవారు ఉన్నారా? ఒకప్పుడు మనిషి చనిపోతే ఇంటికి తీసుకువచ్చి 3 దినాలు ఇంట్లో పెట్టుకొని బంధువులు, స్నేహితులు, పిల్లలు, తల్లిదండ్రులందరూ వచ్చే వరకు ఆగి ఆ 3 దినాలు 5 దినాలు ప్రలాపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి పాతి పెట్టేవారు. ఇప్పుడైతే శవము కనపట్లేదు, వారిని గుచ్చి రోధించేవారు కూడా లేరు. రోదన చేయబడదు. పాతి పెట్టబడక పెంటవలే పారవేయబడదరు. పాతి పెడుతున్నారండి, కాల్ చేస్తున్నారు. ఒక పెంట కుప్పలాగా శవాలు బూడిదైపోతున్నాయి. దీనంతటికి కారణం మనమే, మన పాపాలే. మనం దేవునికి లోబడకపోవటంలో జరిగిన ఈ భయంకరమైన పరిస్థితి చూడండి. ఇంకా హెజ్కేలు గ్రంథం 22:30 దేశము పాడు చేయకుండునట్లు ప్రాకారాలు దిట్టపరచుటకును బండలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు అంటే ఆయన చాలా సమయం మనకిచ్చారు. చాలా కాలం ఆయన వేచి ఉన్నారు. దీర్ఘశాంతముతో ఓపికతో మనం మారుతామని ఆయన ఎంతో ఎదురు చూచారు. ఆయన ఇక్కడ అంటున్నారు హెజ్కేలు 22:30 దేశాన్ని నేను పాడు చేయకుండేటట్లు ప్రాకారాల్ని దిట్టపరిచేటట్లు, ప్రాకారం అనగా ప్రార్థనని కంచె వేసేవారు ఎవరైనా ఉన్నారేమో అని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా నాకు కనబడలేదు. ఒకవేళ అలా ప్రాకారం దిట్టపరుచుకుంటూ దేశం పాడు కాకుండా మొరపెట్టేవారు ఉండుంటే నేను ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, లేక ఈ పట్టణానికి, ఈ గ్రామానికి, ఈ సిటీకి ఈ గతిని రానివ్వను. కానీ మొరపెట్టేవారు ఒక్కరు కూడా లేరు అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఇంకా అంటున్నాడు ఇరిమియా 5:1 న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడలా నేను మీ పట్టణాన్ని క్షమిస్తాను అంటున్నాడు. మీ పట్టణంలో ఒక్కడు నమ్మకస్తుడు, న్యాయం జరిగించేవాడు, న్యాయం జరిగించడానికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించిన చాలు, నేను మీ పట్టణాన్ని రక్షిస్తాను. కానీ ఒక్కరు కూడా నాకు అలాగునా కనబడలేదు. అందుకే మీ పట్టణం పైకి నాశనం వచ్చింది, మీ గ్రామం పైకి నాశనం వచ్చింది, మీ దేశం పైకి నాశనం వచ్చింది, మీ జిల్లాలపైకి నాశనం వచ్చింది, మీ రాష్ట్రాలపైకి నాశనం వచ్చింది. కారణం ఏంటంటే ఒక్కరు కూడా నాకు కనబడలేదు అంటున్నారండి ప్రభు. నూట 6వ కీర్తన 23వ అలనాడు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే దేవునిపైన సణుక్కుంటే దేవునిపైన విసుక్కున్నప్పుడు మోషే వారికి అడ్డుగా నిలబడి దేవునికి మొరపెట్టాడు. 106వ కీర్తన 23వ వారిని నశింప చేయకుండానట్లు మోషే ఆయన సన్నిధిన అడ్డుపడ్డాడు. అడ్డుపడి జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి, వారిని మాత్రం నాశనం చేయొద్దు, నీ పేరు పాడైపోతుంది దేవా అని వారు నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు, ఇశ్రాయేలు ప్రజలు నాశనం కాకుండా. మరి ఈ దినాన మన రాష్ట్రం, మన దేశం, మన పట్టణం, మన గ్రామం, మన సిటీ నాశనం కాకుండా మోషేలాగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఒక్కరు కూడా లేరండి. ఒక్కరు కూడా దేవుని కనబడలేదంట. అందుకే ఆయన ఉగ్రత పాత్ర ప్రతి పట్టణం పైన, ప్రతి గ్రామం పైన కుమ్మరించబడుతుంది. మోషేలాగా మొరపెట్టేవారు ఈ దినాల్లో ఒక్కరు కూడా ఆయన కనబడలేదు.
ఇర్మియా 16:9 అంటున్నాడు, పెండ్లి కుమార్తె స్వరము పెండ్లి కుమారుని స్వరము వినబడకుండా మాన్పించెదను. సంతోషధ్వని ఆనందధ్వని వినబడదు. చూసారా అండి, వివాహాలు ఎన్ని ఆగిపోయాయండి ఈ మార్చి ఏప్రిల్ మే మాసాల్లో. ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వివాహాలు జరుపుకోవాలనుకున్న వారందరి వివాహాలు ఆగిపోయాయి. ఎందుకు? దేవుడు పెండ్లి కుమార్తె సంతోషధ్వని ఆనందధ్వని ఆయనే మాన్పించాడట. దుఃఖం దుఃఖం దుఃఖం, ఎక్కడ కూడా సంతోషం స్వరాలు వినబడటం లేదు. ఇంకొక అద్భుతమైన మాట చూపించిన ఇర్మియా 16:7 అంటున్నాడు, చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు ఆహారం పెట్టుటకు మెమోరియల్ సర్వీసులు ఉండవు. చూడండి, మెమోరియల్ సర్వీసులు జరుగుతున్నాయండి. కుప్పలుగా కాల్చడానికే టైం సరిపోవట్లేదు. వాని గురించి జ్ఞాపకం చేసుకోవటానికి, వారి కుటుంబాన్ని ఓదార్చడానికి, ఆ కుటుంబస్తులకు ఆహారం పెట్టడానికి ఎవరు లేరు. మెమోరియల్ సర్వీసులు జరపబడవు. ఇర్మియా 16:7 ఈ మాటను మనం చూస్తున్నాం. యెషయా 24:20 అంటున్నాడు, భూమి మత్తును వలె తూలుచున్నది, పాకావలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధములు దాని మీద భారముగా ఉన్నవి, అది పడి ఇకను లేవదు. పాపముతో భూమి ఊగుతూ ఉందంటండి. పాకావలి ఊగుతూ ఉందంట. చెట్టు గాలికి ఊగినట్లుగా పాపం మోయలేక భూమి ఊగుతూ ఉందంట. ఆ భారాన్ని మోయలేక దేవునికి మొరపెట్టుకుంది భూమి. అందుకే దేవుడు తన ఉగ్రత పాత్రను ఈ భూమిపైన కుమ్మరించాడు. ఇక్కడ యెషయా 2:11 అంటున్నాడు, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. సంపాదించిన ఆస్తులు, కారులు, ఇండ్లు, అక్రమంగా మోసంగా అన్యాయంగా సంపాదించుకున్న ఆస్తి, ఇదేదైనా నిన్ను బ్రతికించగలుగుతుందా? ఇదేదైనా నీకు ప్రాణాన్ని పోయగలుగుతుందా? ఇదేదైనా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుందా? ఎందుకు అహంకారం? ఎందుకండి? అహంకార దృష్టి తగ్గించబడును. ప్రతి ఒక్కరి గర్వాన్ని దేవుడు అణిచివేస్తున్నాడు. ప్రతి మనుషుల గర్వమును దేవుడు, గర్వంతో ఉన్నవారిని, అహంకారంతో ఉన్నవారిని, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన వారి యొక్క గర్వాన్ని దేవుడు అణిచివేస్తూ ఉన్నాడు. నేను మొన్నటి దినమందు న్యూయార్క్లో ఒక గొప్ప ధనికుడు తన ధనాన్నంతా తెచ్చి రోడ్డు మీద చల్లుతూ ఉన్నాడు. ఈ ధనం నన్ను బ్రతికించలేనప్పుడు ఈ ధనం నాకెందుకు అని చల్లుతూ ఉన్నాడు. చూడండి, మనుషుల గర్వం, అహంకారము అణచటానికే ఈ ఉగ్రత ఈ భూమిపైన కుమ్మరించబడింది. ఎందుకు దేవుడు కుమ్మరించాడో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 59:1 రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. అదండి, ఎందుకు దేవుడు రక్షించకుండా ఆయన చేయి కురచ చేసుకున్నాడా? కాదు, మన దోషాలు మనకి మన దేవునికి అడ్డుగా నిలబడ్డాయి. అందుకే దేవుని హస్తము కురుచు కాలేదు, కానీ మన పాపాలు మనకి దేవునికి అడ్డుగా నిలబడ్డాయి గనక ఆయన తన చేతిని ముడుచుకున్నాడు. యెషయా గ్రంథం 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు. చూడండి, ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రేయర్లు జరిగిస్తున్నాం, 24 hours ప్రేయర్లు జరిగిస్తున్నాం. అనేక దేశాలు కలిపి ఆన్లైన్ ప్రేయర్లు జరిగిస్తున్నాం తెలుగువారం. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను కూడా ఏకీభిస్తున్నాను, ఆనందిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నేను కూడా ఏకీభించి, కానీ ఇప్పుడు చేస్తున్నాం ఆ పని. అంత అయిపోయాక
నష్టం వచ్చాక, మరణాలు వచ్చాక, పాపం పెరిగాక, మన శక్తి చాలనప్పుడు, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, డబ్బు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఇప్పుడు మొరపెడుతున్నాం. మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి గనుక మీరు ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకింపకున్నాడు అని వ్రాయబడి ఉంది. మన పాపాలు మనకి దేవుని కట్టుగా నిలబడినప్పుడు మనం ఎంత మొరపెట్టినా దేవుడు మన ప్రార్థన వినడంటండి. లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, మనం ప్రార్థన చేయటం ఆలస్యం అయిపోయింది, మన పాపాలను ఒప్పుకోవటం ఆలస్యం అయిపోయింది, మన పాపాన్ని విడిచిపెట్టడానికి ఆలస్యం అయిపోయింది. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, మీ చేతులు రక్తముతో మీ వ్రేళ్ళు దోషముతో అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధములాడుచున్నాయి, కీడును బట్టే మీరు మాట్లాడుచున్నారు. అందుకు ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు. మన చేతులు రక్తముతో నిండున్నాయి, మన వేళ్ళు దోషముతో నిండున్నాయి, మన పెదవులు అబద్ధాలతో నిండున్నాయి, మన హృదయం కీడుతో నిండి ఉంది. అందుకే మనం ఎంత మొరపెట్టినా దేవుడు అంటున్నాడు యెషయా 1:15లో, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, నా చెవులు మూసుకొందును అంటున్నాడు. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలించువాడని ఆయనకి బిరుదు. కానీ ఇక్కడ మరి ఆయన నా చెవులు మూసుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఎందుకు? మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మన హృదయం కీడుతో నిండి ఉంది, మన పెదవులు అబద్ధాలతో నిండి ఉన్నాయి కనుక ఆయన మన ప్రార్థన ఆలకించడం లేదు. మీరు చేతులు చాచునప్పుడు నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, చేతులెత్తి మొరపెడుతున్నాం, ఆకాశం వైపు కన్నులెత్తి చేతులెత్తి మొరపెడుతున్నాం, నీవే మా దిక్కు, నీవే మా సహాయమని ప్రపంచ దేశాలన్నీ కూడా. కానీ ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. మీరు చేతులెత్తితే నా కన్నులు కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వినకుండా నా చెవులను మూసుకుంటాను అంటున్నారు ప్రభు. ఆయన హృదయం అంత కఠినంగా మార్చబడటానికి గల కారణం మనమే, మన పాపాలే. ఇంకా ఆయన అంటున్నారు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాచి రండి నా దగ్గరికి అన్నప్పుడు మీరు నన్ను లక్ష్య పెట్టలేదు. 25వ వచనం సామెతలు 1:25, నేను చెప్పిన బోధ ఏమీ వినకుండా మీరు రెఫ్యూజ్ చేశారు, త్రోసివేశారు, తృణీకరించారు నా బోధను. నేను గద్దించినప్పుడు మీరు లోబడలేదు, వినలేదు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. సామెతలు 1:26. ప్రభు మనల్ని అనేక సార్లు పిలిచాడండి, హృదయం అనే తలుపులను తట్టాడండి, సేవకుల ద్వారా హెచ్చరించాడు. అలాగే యూట్యూబ్లో వాక్యాల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, బైబిల్ వాక్యము ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడాడు. కానీ ఆయన పిలిచినప్పుడు మనం విన్నామా? ఆయన బోధకు లోబడ్డామా? ఆయన బోధన త్రోసిపుచ్చాం. ఆయన గద్దించినప్పుడు విసుక్కున్నాం. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరకు రాలేదు. అందుకే మీకు ఇప్పుడు అపాయం వచ్చినప్పుడు మీరు మొరపెడితే నేను మీ ప్రార్థన వినను. మీ చేతులు చాపితే నేను మీ చేతుల వైపు చూడను. మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీకు భయము, కష్టము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను హేళన, ఎగతాళి చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఎగతాళి చేస్తాడా? దేవుడు అపహాస్యం చేస్తాడా? ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎంత ఫూలిష్ పీపుల్ మీరు. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరించాను, బోధించాను, బుద్ధి చెప్పాను, గద్దించాను, నా దగ్గరికి రమ్మని పిలిచాను. కానీ మీరు రాలేదు. ఇప్పుడు శ్రమ రాగానే మొరపెడుతున్నారా? ఇప్పుడు శ్రమ రాగానే ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు శ్రమ రాగానే చేతులు ఎత్తుతున్నారా? ఇప్పుడు శ్రమ రాగానే ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? సామెతలు 1:28 అంటున్నాడు, మీ శ్రమలో మాత్రమే మీరు మొరపెట్టుదురు,
మీకు శ్రమ వచ్చింది కనుక మొరపెడుతున్నారు. మీరన్నీ బాగున్నప్పుడు, నేను పిలిచినప్పుడు మీరు రాలేదు. ఇప్పుడు మీరు మొరపెడితే నేను జవాబు ఇవ్వను. మీరు నన్ను శ్రద్ధగా వెతికితే నేను కనబడను. మీరు వెతుకుతారు కానీ నేను కనబడను. నేను మరుగుపరుచుకుంటాను మీకు. ఎందుకండి ప్రభు ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు చూడండి. ఆమోసు 9:2 అంటున్నాడు, వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తం వారిని బయటికి లాగును. నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడు నిన్ను బయటికి లాగుతాడట. ఆ శిక్షకు అప్పగిస్తాడట. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు, ఆయన బోధించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు మనం వినలేదు కనుక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పాతాళంలో దాక్కున్నా అక్కడి నుండి నిన్ను నేను బయటికి లాగుతాను. నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ నుండి నేను నిన్ను దించుతాను. కర్మేలు పర్వత శిఖరం మీద దాగిన నిన్ను వెదికి పట్టి అచ్చటి నుండి నేను నిన్ను తీసుకొని వస్తాను, శిక్షకు అప్పగిస్తాను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగిన అచ్చట సర్పమునకు ఆజ్ఞాపిస్తాను, అది వారిని కరుస్తుంది. చూడండి, ఇవన్నీ ఏమిటి? నా చేతిలో నుండి మీరెవ్వరు కూడా తప్పించుకోలేరు అంటున్నాడు దేవుడు. నా ఉగ్రతను నుండి మీరెవ్వరూ తప్పించుకోలేరు. మీ జ్ఞానం, మీ తెలివి, మీ ఉపాయం ఎందుకు పనికిరాదు అంటున్నాడు ప్రభు. దేవుడు కాపాడే వారికి వేరే ఎట్టి ఆశ్రయం అక్కర్లేదండి. దేవుని ఎదిరించు వారికి ఎట్టి ఆశ్రయాలు వారు ఆశ్రయాలు కలిగి ఉన్నా, లేక వారు ఎట్టి వాటిని దేవుని ఎదిరించేవారు ఎట్టి వాటిని ఆశ్రయించిన దేవుని కన్నులు వారిని చూచుచున్నవి గనుక వారు ఆయన కన్నుల్లో నుండి తప్పించుకోలేరు. ఎంత కఠినమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయో చూడండి. దేవునికి ఇంత కోపం మన మీద రావటాలకు గల కారణం ఏంటో తెలుసా అండి? ఆమోసు గ్రంథం 2:4 ధర్మశాస్త్రాన్ని విసర్జించాం, 10 ఆజ్ఞలను పాటించడం మానివేశాం. నీ దేవుడైన యెహోవా నేనన్న దేవుని మరిచి అన్య దేవతలను, విగ్రహారాధనను, లేక లోకాన్ని, ధనమును, అందాన్ని, పాపాన్ని, అబద్ధాలను, మోసాలను ప్రేమించాం. తల్లిదండ్రులను సన్మానించమంటే సన్మానించలేదు. విశ్రాంతి దినములు ఆచరించమంటే సరిగ్గా ఆచరించలేదు. నీది కాని దాన్ని ఆశించొద్దంటే ఆశించాం. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దంటే అబద్ధ సాక్ష్యాలు పలికాం. నిర్గమాకాండం 4 చదవండి. ఆ 10 ఆజ్ఞల ప్రకారం మనం నడిచి ఉంటే ఈ దినాన ఈ ప్రపంచానికి గతి పట్టేది కాదు, ఈ దేశానికి గతి పట్టేది కాదు. ఆయన అంటున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించారు, నా విధులను గైకోలేదు, నా కట్టడలను అనుసరించలేదు గనుకనే నేను ఈ ఉగ్రత పాత్రను మీ పైన కుమ్మరించవలసి వచ్చింది. అలాగే ఆమోసు 5:10 అంటున్నాడు, యథార్థముగా మాట్లాడు వారిని మీరు అసహించుకున్నారు. యథార్థంగా మాట్లాడేవారంటే మీకు ఇష్టం లేదు, వారిని ద్వేషించారు. అందుకే ఈ ఉగ్రత పాత్ర, నిర్దోషులను చంపారు, నిర్దోషులను బాధ పెట్టారు. అందుకే ఈ ఉగ్రత పాత్ర మీ పైన కుమ్మరించవలసి వచ్చింది. ఆమోసు 2:8 అంటున్నాడు, దేవుని మందిరములో ద్రాక్షారసమును పానం చేశారు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు, అపవిత్రమైన కార్యాలకు అనేక మంది దేవాలయాల్ని వాడారు. నేను చూశాను, అమెరికా దేశంలో, లండన్ దేశంలో, ఆస్ట్రేలియా దేశంలో, మలేషియాలో దేవుని మందిరాలను అన్య దేవతలకు అమ్మివేశారు. అన్య దేవతా పూజలు అక్కడ జరుగుతున్నాయి. చూడండి ఎంత భయంకరం. అందుకే దేవుని ఉగ్రత ఈ ప్రపంచం పైకి వచ్చింది. నిర్గమాకాండం 23 మొదటి వచనం 9 వచనాలు మనం చూస్తే, అనేక మంది పైన మనం అనేకమైన లేని వార్తలు పుట్టించి
వారి పేర్లను చెడగొట్టాం, వారి జీవితాలను పాడు చేశాం, వారి కుటుంబాలను పాడు చేశాం, వారి బిడ్డలను పాడు చేశాం, వారి సాక్ష్యాలను పాడు చేశాం, న్యాయాన్ని అమ్మివేశాం. అందుకే ఈ శిక్ష మన పైకి వచ్చింది. నిర్గమాకాండం 23:13 వేరొక దేవుని ఉచ్చరింపకూడదు, నీ నోట అసలు ఆ మాటే రాకూడదు అంటే భారతదేశం విచ్చలవిడిగా విగ్రహారాధనతో నింపబడి క్రైస్తవులు సైతం భయపడి అన్యులకు మతం మార్పిడి చేసుకొని అన్ని దేవతలను పూజించారు. అనేకమైన వీడియోలు చూసాం. దేవుని మందిరంలో రోమన్ క్యాథలిక్ ఫాదర్లు డ్యాన్సులు వేస్తున్నారు, సిస్టర్స్ డ్యాన్సులు వేస్తున్నారు. రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ సిస్టర్స్ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వచ్చి అన్యులు తీసుకొచ్చి పెడుతుంటే అనుమతిస్తున్నారు దేవాలయంలో. ఎంత భయంకరం! దేవుని మందిరాన్ని అన్ని దేవతల పేరు మనం ఉచ్చరించకూడదు, అవి మన నోట రాకూడదంటే మన దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి పెట్టేటట్లుగా మనం అనుమతినిచ్చాం. అందుకే ఘోరమైన శిక్షను ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాదండి, ద్వితీయోపదేశకాండం 24:14 కూలివాని కూలిని బిగబట్టాం. మనం పనులు చేయించుకొని పనికి తగిన జీతాన్ని కూలివారికి ఇవ్వట్లేదు. అనేక కంపెనీలు, అనేకమైన అమెరికా దేశం నేను చూస్తాను, ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్లో అన్ని దేశాల్లో కూడా అబ్రాడ్లో కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్లకు వెళ్తారు ఇండియన్స్. వారు సగ జీతం పట్టుకొని సగ జీతం ఇండియన్స్కి ఇస్తారు. దేశాన్ని విడిచి, తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములు విడిచి, కుటుంబాలను విడిచి, గొప్ప గొప్ప చదువులు చదివి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇతర దేశాలకు వెళ్ళి ఏదో సంపాదించుకొని అప్పులు తీర్చుకొని కుటుంబాలను బాగు చేసుకొని ఏదో కొంచెం సంతోషంగా బ్రతుకుదామని వెళితే వారి కష్టార్జితాన్ని ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు పెట్టించేవారు తింటూ వారికి సగం జీతాన్ని ఇస్తున్నారు. బైబిల్ చెప్తుంది. అలాగే ఇండియాలో కూడా అనేక మంది పనివారితో పని చేయించుకొని పనికి తగిన జీతాన్ని ఇవ్వరు. దేవుని పనివాడి కూలి దేవునికి మొర్ర పెడుతుందట. పనివాడి కూలి బిగపట్టొద్దు, రేపు రమ్మని చెప్పొద్దు. వాడు ఏ దినం పని చేస్తాడో ఆ దినమే వాడి కూలి వాడికి ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే ఈ దేశాలపైకి శాపం. ద్వితీయోపదేశకాండం 24:21 అంటున్నాడు, పరదేశులను బాధించకూడదు, తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రను బాధించకూడదు అని బైబిల్ చెప్తుంది. అన్ని దేశంలో మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా ఉన్నారు కనుక పరదేశులను బాధించవద్దు, చేర్చుకోండి, వారికి తగిన సహాయం చేయండి, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించండి, విధవరాండ్రను ఆదరించండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆర్ఫన్ హోమ్లు పెట్టి ఆర్ఫనేజ్ హోమ్స్ పెట్టి విధవరాండ్ల హోమ్స్ని పెట్టి ధనాన్ని తెచ్చుకొని మనం లగ్జోరియస్గా బ్రతుకుతూ వారికి సరైన తిండిని పెట్టకుండా, సరైన మెడికేషన్ ఇవ్వకుండా అనేకమైన ఆర్ఫనేజ్లు, ఓల్డేజ్ హోములు నడవట్లేదా? చూడండి, ఇందువలనే దేవుని ఉగ్రత మన పైకి వచ్చింది. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రలను, పరదేశులను బాధ పెట్టకూడదు. మత్తయి సువార్త 23:23 అంటున్నాడు, మంచి చేయుట తెలిసి కూడా చేయకపోవటం పాపం. నేనేం పాపం చేయట్లేదండి, ఇప్పుడు మీరు చెప్పినవేవి నాలో లేవండి అని మీరు అనొచ్చు. కానీ నీకు తెలుసు మంచి చేయాలని, నాకెందుకులే, నాకేం సంబంధం అని మౌనంగా ఉండటం కూడా పాపమేనండి. మంచి చేయాలని తెలిసి కలిగి ఉండి కూడా చేయలేకపోవటం పాపం. న్యాయము కనికరము చూపకపోవటం పాపం. మత్తయి సువార్త 24:45 అంటున్నాడు, ఆకలితో ఉన్నప్పుడు ఆకలిలో ఉన్న వాడిని చూచినప్పుడు ఆకలి తీర్చావా? దిగంబరిని కనబడ్డప్పుడు బట్టలు ఇచ్చావా? రోగిగా ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించావా? చేతనే సహాయం అందించావా? పరదేశులు మార్గంలో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేసావా? జైల్లో ఉన్న వారిని పరామర్శించావా?
దేవుడు నీకు అన్ని సమృద్ధి వచ్చినప్పుడు సమృద్ధి లేని వారిని ఆదరించాలి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి. వస్త్రహీనులు కనబడ్డప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. రోగులైన వారిని దర్శించాలి. వారికి ధన సహాయం అందించాలి. ఆహారం అందించాలి. వారిని పరామర్శించాలి. జైల్లో ఉన్న వారిని ఆదరించాలి. ఇవన్నీ మనం చేస్తున్నామా అండి? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. అందుకే దేవుని ఉగ్రత మన పైకి వచ్చిందండి. చూడండి, లూకాసు వార్త 12:47 తన యజమానుని చిత్తము చొప్పున జరిగించని వానికి అనేకమైన దెబ్బలు తగులును. ఎందుకు ఈ దెబ్బలు? ఎందుకు ఈ నష్టాలు? దెబ్బల మీద దెబ్బలు. 20లో ఎంతో నష్టపోయింది ప్రపంచం. కోలుకోకముందే మరలా వచ్చింది. దెబ్బ మీద దెబ్బ. ఎందుకు మనకు తగులుతున్నాయి? మన యజమానుని చిత్తమును మనం ఇంకా జరిగించట్లేదు. ఇన్ని దెబ్బలు తగిలినా మనం ఇంకా జరిగించట్లేదు. అందుకే ఆయన ఇంకా అనేకమైన దెబ్బలు మనల్ని కొడుతూ ఉన్నాడు. ఎందుకు కొడుతూ ఉన్నారు? మనల్ని సరిచేయటానికి, ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి, ఆయన వలె మనం జీవించడానికి, ఆయన ప్రేమని ఇతరులకు పంచడానికి. మనం బాధలోకి వెళ్తే కదా ఇతరుల బాధ మనకు తెలిసేది. మనం జబ్బులోకి వెళ్తే కదా ఇతరుల యొక్క జబ్బు యొక్క విలువ ఏంటో తెలిసేది. మనం ఆకలితో ఉంటే కదా ఇతరుల యొక్క ఆకలి విలువ తెలిసేది. అందుకే వీటన్నిటి గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనము సరి చేసుకొని ఇతరులకు మేలుకరంగా జీవించాలని. ఒక 2 మాటలు, ఒక పాట పల్లవి 1-2 వచనాలు పాడి నేను ఈ లైవ్ను ముగిస్తానండి. దయచేసి లైవ్లో ఏకీభించిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీ చుట్టుప్రక్కల ఉన్న వారిని ఆదరించండి, ప్రేమించండి, చేతనైన సహాయం అందించండి. ఇతర దేశాల్లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నవారికి మీ సహాయమును, మీ ధన సహాయమును, మీ వస్త్ర సహాయమును అందించండి. లేదా మందుల సహాయం అందించండి, ప్రార్థన సహాయం అందించండి. నాకు సంబంధం లేదని పట్టనట్టుగా మౌనంగా ఉండకండి. రేపు నీకు అదే స్థితి వస్తే నిన్ను ఆదరించే వారిని దేవుడు లేపుతాడు. నీవు చూచి చూడనట్టు ఉంటే దేవుడు నిన్ను కూడా చూచి చూడనట్టే ఉంటాడు. నీవు ఇతరులకు సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇతరులను ఏర్పాటు చేస్తాడు. కనుక ఈ దినాల్లో మనం ఈ మేళ్ళన్నీ చేస్తూ, సహాయాలను అందిస్తూ మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థన. ఇది మనం ప్రసంగాలు చేసే టైం కాదండి, పాటలు పాడే టైం కాదండి. ఇది ప్రార్థించే సమయం అండి. 2వ దినవృత్తాంతములు 7:14 ప్రకారం ఆయన పేరు పెట్టుకున్న ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాల్ని విడిచి పాపాలని ఒప్పుకొని ప్రార్థన చేస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. కనుక ఇది ప్రార్థించే సమయం అండి. ప్రతి ఒక్కరు, గృహాల్లో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, ఆఫీసుల్లో ఉన్నవారు, మరణపు పడకల పైన ఉన్నవారు మొరపెట్టండి, పాపాలని ఒప్పుకోండి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుందామండి. 1 యోహాను పత్రిక 1:7 అంటున్నాడు, నేను పాపము చేయలేదని చెప్పుకొని ఎడల నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కనుక మనమందరము పాపులమే, ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడండి. ఏదొక విషయంలో మనం ఎప్పుడొకప్పుడు పాపం చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఆయన ఆజ్ఞను మీరటం కూడా పాపమే కదా. ప్రార్థన చేయకపోవటం పాపమే, బైబిల్ చదవకపోవటం పాపమే, సువార్తను ప్రకటించకపోవటం పాపమే, బాధలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయకపోవటం పాపమే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి ప్రార్థన చేయకపోవటం పాపమే. ఇవన్నీ పాపాలే కదండి. ఎవరండి పరిశుద్ధులు? ఎవ్వరూ లేరండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి మనుషుడు ఎక్కడో ఒక దగ్గర, ప్రతి మనుషులో ఏదో ఒక బలహీనత ఉంది. నేను పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్ అని చెప్పడానికి ఈ లోకంలో ఏ స్త్రీ లేదు, పురుషుడు లేడు.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతలు ఏంటో మనకు తెలుసు. వాటిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఇప్పుడు మనం చేయవలసింది ప్రార్థన. రాత్రింబగళ్ళు మనం మన దేశం కొరకు, ప్రపంచం కొరకు, మన పట్టణాల కొరకు, గ్రామాల కొరకు, మన కుటుంబాల కొరకు, రక్షణ లేని లక్షలాది ప్రజల కొరకు మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. కనుక ఒక్క వచనం పాడి నేను ముగిస్తాను. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. చెడుగెక్కువగుచున్నది భూలోకమున, చెడుగెక్కువగుచున్నది. చెడుగుపై మంచిపై చేయగలదవు నాట్లు విడువాక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు పోనీయుడి. మీ ప్రార్థన కడవరకు పోనీయుడి. వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. వాగ్దానములే జరుగవలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. విజయ జీవనము మనదే, క్రీస్తిచ్చిన విజయ జీవనము మనదే. విజయ జీవము మనదే, విశ్వమంతయు మనదే. భజన సంగంబు మనదే. భజన సంగంబు మనదే. పరలోకం బెల్లా మనదే. పరలోక మెల్లా మనదే. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. అవును తండ్రి, ఈ భూలోకంలో ఉన్న కీడును, పాపాన్ని, ఈ మహిళ ఉన్న కీడును తొలగించుకోవటానికి, మాలో ఉన్న కీడును తొలగించుకోవటానికి బహుగా ప్రార్థన చేసేవారిగా నాయన, ప్రార్థనా పరులుగా మమ్మల్ని తయారు చేయండి. ప్రార్థనాత్మను మా పైన కుమ్మరించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.